హాయ్ ఫ్రెండ్స్. మనకి నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్. నెదర్లాండ్స్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. నెదర్లాండ్ టీం బ్యాటింగ్కి వచ్చి పవర్ ప్లే లోపల 2 వికెట్లు కోల్పోయింది. బబెట్ డీలేడా 50 పరుగులు చేసింది. 45 బంతుల్లో 5 ఫోర్లు. ఎయిత్ 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్. నెదర్లాండ్స్ టీం అంతగా పరుగులు చేయలేదు. 20 ఓవర్లలో 139 కొట్టి 8 వికెట్లు కోల్పోయారు. బంగ్లాదేశ్ టీం చాలా మంచిగా బౌలింగ్ చేసింది. అందరూ బౌలర్స్ చాలా కలిసికట్టుగా మంచిగా బౌలింగ్ చేసి కరెక్ట్ టైమింగ్లో వికెట్లు తీశారు. ఫరిహా త్రిష్ణ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. మరూఫా అఖ్తర్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. షంజీదా అఖ్తర్ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. రబియా ఖాన్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. రీతూ మోని 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. బంగ్లాదేశ్ ఓపెనర్స్ చాలా మంచిగా రాణించారు. జువేరియా ఫిర్దౌస్ 50 పరుగులు చేసింది. 33 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లు. అలాగే తన రెండో హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో. డిలారా అఖ్తర్ 26 పరుగులు చేసింది. 23 బంతుల్లో 1 ఫోర్ కొట్టింది. జువేరియా ఫిర్దౌస్ మరియు డిలారా అఖ్తర్ ఇద్దరు కలిపి 60 పైగా పరుగుల భాగస్వామ్యం చేశారు. షర్మీన్ అఖ్తర్ 37 పరుగులు చేసింది. 33 బంతుల్లో 4 ఫోర్లు. షోనా అఖ్తర్ 18 పరుగులు చేసింది. 17 బంతుల్లో 1 ఫోర్. షర్మీన్ అఖ్తర్ మరియు షోనా అఖ్తర్ ఇద్దరు కలిపి 50 పైన పరుగుల భాగస్వామ్యం చేశారు. బంగ్లాదేశ్ టీం టార్గెట్ చేసేసి మ్యాచ్ గెలిచింది. నెదర్లాండ్స్ బౌలర్ క్యార్లెన్ డిలాంగ్ చాలా మంచిగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి జుయేరియా ఫిర్దౌస్. హాయ్ ఫ్రెండ్స్. మనకి నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇండియా టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టీం పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయింది. స్మృతి మందాన 68 పరుగులు చేసింది. 44 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లు. స్మృతి మందాన తన 34th 50 స్కోర్ చేసింది ఇన్ టీ20 క్రికెట్ ఇంటర్నేషనల్. హర్మన్ ప్రీత్ కౌర్ 36 పరుగులు చేసింది. 35 బంతుల్లో 4 ఫోర్లు కొట్టింది. స్మృతి మందాన మరియు హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు కలిపి 90 పరుగుల పైన భాగస్వామ్యం చేశారు. పాకిస్తాన్ బౌలర్ రమీమ్ షమీం స్మృతి మందాన వికెట్ తీసింది. ఫాతిమా సానా హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ తీసింది. రిచా ఘోష్ 34 పరుగులు చేసింది. 17 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్. చిన్న క్యామియోనాకు ఆడింది. దీప్తి శర్మ 12 రన్నులు స్కోర్ చేసింది. 9 బంతుల్లో. రిచా ఘోష్ మరియు దీప్తి శర్మ ఇద్దరు కలిపి 40 పరుగుల పైన భాగస్వామ్యం చేశారు. ఇండియన్ టీం 20 ఓవర్లలో 170 స్కోర్ చేశారు. 6 వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ టీం పవర్ ప్లేలో 1 వికెట్ కోల్పోయింది. మునీబా అలీ 41 పరుగులు చేసింది. 35 బంతుల్లో 5 ఫోర్లు కొట్టింది. మునీబా అలీ రన్అట్ అయింది. రన్అట్ చేసింది దీప్తి శర్మ. పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరు అంతగా మంచిగా రాణించలేదు. ఆల్అవుట్ అయిపోయింది. 17 ఓవర్స్లో 106 పరుగులు చేశారు. దీప్తి శర్మ చాలా మంచిగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసింది. 4 ఓవర్లలో 10 రన్లు ఇచ్చింది. శ్రీచరణి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసింది. 3 వికెట్లు తీసింది. 4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఇండియన్ టీం బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి దీప్తి శర్మ.